ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం. హాయ్, ఐఎమ్ డాక్టర్ ఎమ్న, ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఈ మధ్య కాలంలో చాలామందికి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది డిటెక్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఉమెన్కి థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ అనేవి వస్తున్నాయి. సో చాలామంది అడుగుతూ ఉంటారు, కొంచెం తక్కువ లెవెల్సే ఉన్నాయి కదండి, మేము డైట్ ఫాలో అవుతాం, ఇక నుంచి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వేసుకోకర్లేదు కదా మేడం అని చెప్పి అంటారు. ఖచ్చితంగా అలా మాత్రం ఆలోచించద్దు. థైరాయిడ్ మీకు ఎప్పుడైతే బాడీలో తక్కువగా ఉందో అది మీ బేబీని, మిమ్మల్ని ఇద్దరిని ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ చేస్తుంది. కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఏంటి మదర్కి ఏమవుతుంది అంటే, మదర్కి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్న కొద్దీ మిస్క్యారేజెస్, అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఒకవేళ కంటిన్యూ అయితే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అలానే ప్లసెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే బేబీలో తక్కువ బరువు, లో బర్త్ వెయిట్, ప్రీటర్మ్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ ఉంటారు. అలానే మెయిన్గా బేబీ బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది థైరాయిడ్ హార్మోన్ అనమాట. సో థైరాయిడ్ హార్మోన్ లోగా కనుక ఉంటే బేబీలో తెలివితేటలు తక్కువగా ఉంటాయి. అలానే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో ఉంటారు. అలానే మొత్తం బేబీ పుట్టిన తర్వాత కూడా బేబీకి కామర్లు, రెస్పిరేటరీ డిస్ట్రెస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అవన్నీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్ని ట్రీట్ చేసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయిన వెంటనే, ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే థైరాయిడ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకొని మీ గైనకాలజిస్ట్, మీ ఎండోక్రినాలజిస్ట్ చెప్పిన ప్లాన్ ప్రకారం థైరాయిడ్ ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గానే స్టార్ట్ చేసి ప్రెగ్నెన్సీ అంతా కంటిన్యూ చేయాలన్నమాట. థ్యాంక్